సరిపోతాయి. అంటే వీళ్ళు చేసిన దోపిడీ మరి అక్కడ ఉన్న కొద్దిమంది అధికారులు చూస్తూ ఊరుకోరు కదా. దాదాపుగా కోట్ల రూపాయలను కొట్టేశారు దీంట్లో. పవన్ గారు సార్, ముఖ్యంగా మీకు అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. మీరు చెప్తున్న సామెత ఏమో గాని ఒకటి మాత్రం నిజమండి, రంకు బొంకు రెండు ఎప్పుడు దాచలేమండి. ఎందుకంటే మహిళా మనులు ఉన్నారు, క్షమించాలి. ఈ రంకుతనాన్ని ఈ బొంకు అంటే అబద్ధం, ఈ రెండింటినీ కూడా ఎక్కడా దాచిపెట్టలేము, ఏమి దాన్ని కప్పిపుచ్చలేమండి. ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ ఇంజనీరింగ్ అధికారి యొక్క భాగోతము ఇలా బయటపడ్డం అన్నది ఒక రకంగా సమాజానికి ఇంకా మనమేం ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పెద్దగా వివరించవలసిన అవసరం లే. ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ అన్నది ఎప్పుడైతే రవినాయుడు గారు కంప్లైంట్ ఇచ్చారో, అది సిఐడి విచారణలో ఉందో, ఇప్పుడు పెద్దగా ఇంకా సిఐడి వాళ్ళు కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇంటి దొంగలు ఎలా బయట వచ్చారో చూసాం మనం, అంతే కదా. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్లుగా ప్రతి ఒక్కటి, ప్రతి కార్యక్రమము దానికి ఏదో పేరు పెట్టడము, వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేయడము, అవినీతికి పాల్పడము, ప్రజాధనాన్ని కొట్టేయడం, ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిండేది ఏమీ లేదు. మరొకటి, ఆయన 30 సంవత్సరాల పాటు నేనే సీఎం, 30 సంవత్సరాల పాటు నాదే అధికారము, ఇంకా తెలుగుదేశం రాదు, జనసేన రాదు, ఏ పార్టీ రాదు, నన్ను మించిన వాళ్ళు లేరు, ఈ రాష్ట్రానికి నేను తప్ప ఇంకొకరు గత్యంతరం లేదన్న ఆ లెవెల్లో ఆయన ప్రచారం చేసుకున్నాడు. అధికారులు ఎలా ఉంటారండి? అధికారికి ఏం కావాలి? జీతంతో పాటు గీతము కావాలి. జీతం వస్తుంది, ఓ పైపు అవినీతికి కావాల్సినటువంటి ఏర్పాటు జరిగిపోయాయి విచిత్రంగా. ఇక జీతం ముందు రోజుల్లో అవినీతి లేదని నేను చెప్పట్లేదు, కానీ దానికంటూ కొన్ని ఉండేటివి, పరదాలు అడ్డం ఉండేటివి. అవును, ఎందుకంటే అవినీతిని ఎవరు కూడా అంత విచ్చలవిడిగా చేయడానికి ఆ రోజు అధికారులు ఎవరు కూడా సాహసం చేసేవాళ్ళు కాదు. ఏదో రూపంలో ఏసీబీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకోటి సిబిఐ వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రజలు ఉండేవాళ్ళు, విజిలెన్స్ సెల్స్ ఉండేటివి, రకరకాలుగా విభాగాలు ఉండేటివి. అవినీతి ఉన్నప్పటికీ కూడా మరింత ఏదో రూపంలో జరుగుతున్నా మరి ఇంత విచ్చలవిడిగా లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేసాడండి? అవినీతికి ఒక పట్టా ఇచ్చేసాడు ఆయన. అందరూ బిఏలు, బిఈడీలు, ఎంఏలు చేస్తే పట్టా తీసుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఆయన అవినీతికి ఒక పట్టా సృష్టించి తలాకో పట్టా పనిచేశాడు. ఆ విధంగా రోజా గారికి పనిచేశాడు. ఆమె ఒక సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది, ఏదో సినిమాలో నుంచి వచ్చింది, లేకపోతే జబర్దస్త్ నుంచి వచ్చింది. ఈ భాగం అయితే ఆమెకు ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, ఏదో చేస్తాదని ఆయనకి ఇచ్చి ఉండొచ్చు. ఆమె చేయాల్సిందంతా చేసిపోయి మళ్ళా పోతూ ఏమైనా కామ్గా ఉంటుందా? నోటికి వచ్చినట్లు అడ్డం వచ్చినట్లు మాట్లాడుతూ, ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి ఇప్పటికీ చేస్తాం. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అరే నేను అవినీతి చేశానే, నా పైన 110 కోట్ల రూపాయల స్కామ్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది, అందులో సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. ఒకటి అండి పవన్ గారు, ఈ యొక్క టెండర్ల విషయము అందరికీ తెలిసిన భాగవతమేనండి. ఎందుకంటే 100 కోట్ల రూపాయల టెండర్లు ప్రభుత్వం 100 కోట్లు ఇస్తే ఆ కాంట్రాక్ట్ దారుడికి వాడు ఖర్చు పెట్టేది 30 కోట్లు 40 కోట్లు, మిగిలిన 60% ఆల్మోస్ట్ ఆల్ అదంతా ఈ విధంగా. ఇప్పుడు 100 కోట్లు దాటితే దీన్ని జ్యుడిషియరీకి దానికి ఇవ్వాలి అని చెప్పేదో చెప్పారు కదా, అప్పుడు ఏదో పెట్టారు కదా. ఆయన చెప్పాడు ఆయన రివర్స్ టెండరింగ్ అని పెట్టినప్పుడు ఏమైంది? 100 కోట్లు దాటిన ప్రతి ఒక్క టెండర్ ని మేము జ్యుడిషియల్ కమిషన్ పంపిస్తామని అప్పుడు ఒక ఆఫీసర్ ని, నాకు తెలిసి సారు శివప్రసాద్ సార్ అనుకుంటాను, ఒక ఆఫీసర్ ని కూడా వేసాడు, ఒక రిటైర్డ్ జడ్జి గారిని కూడా నియమించాడు. దానికి ఏమైంది? అది అసలు ఆ రిటైర్డ్ జడ్జి గారు నియమించిన నియామక పత్రాలు ఉన్నాయి, కానీ ఆయనకు ఒక ఆఫీస్ ఇచ్చినట్లు కానీ, ఆయనకు ఒక టేబుల్ ఇచ్చినట్లు కానీ, ఆయనకు ఒక అటెండెంట్ ఇచ్చినట్లు కానీ, ఒక కింద బాటిల్ పెట్టినట్లు కానీ, అక్కడ కొన్ని పేపర్లు అక్కడ చేరినట్లు కానీ, ఆయన చూసినట్లు కానీ ఎక్కడ కూడా లేదండి రికార్డు. కానీ ఆయన అపాయింట్ చేసినట్టుగా శివప్రసాద్ గారిని ఈ యొక్క రివర్స్ టెండరింగ్ కమిషన్ కు ఆయన అంటే 100 కోట్లు దాటిన టెండర్ సంబంధించిన పేపర్లు స్క్రూటినీ చేయడం కోసము ఆయనకి ఇచ్చిన పేపర్ మీద ఉంది కానీ, జీవోలో ఉంది కానీ, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, దాని అడ్రస్ కానీ, ఆ మనిషి కానీ ఎక్కడ కనపలేదండి గత 5 సంవత్సరాలు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎంత అంటే అవినీతిలో ఎంత ఎక్స్పర్ట్ మనము ఊహించుకోవచ్చు. అంటే ప్రజాధనాన్ని లూటీ చేయడంలో ఆయన పాటించిన విధానము, ఆయన అవలంబించిన ట్రిక్కులు, ఆయన చేసినటువంటి విన్యాసాలు అబ్బబ్బబ్బా అవి మామూలుగా ఉండవు. అంతగా చేసి ఈరోజు తనకున్నటువంటి పార్టీలో ఏ లీడర్ని కూడా
ఒక్కరు కూడా అండి ఈ రోజుకు ఇప్పుడు సార్ నేను ఒకటి కొంతమంది అంటుంటారు, ఎంతవరకు నిజం మీ వరకు వచ్చిందా విషయం అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే అంటే మనం వస్తే ఏం చేయాలనేది బ్లూ ప్రింట్, అంటే ఇప్పుడు మద్యానికి సంబంధించి మనం మద్యపాన నిషేధం అని ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా కబ్జాలు చేయాలి, అదేవిధంగా ఈ మైన్కి సంబంధించి వైన్కి అన్ని ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా చేయొచ్చు అనేది దీని గురించి ఆలోచనలు బ్లూ ప్రింట్లు తప్పించి పరిపాలన గురించి ప్రజల గురించి కాదు అని చెప్తా ఉంటారు చాలా మంది. నిజమేనా? పవన్ గారు ఒక మాట చెప్తాను, కొంతమంది బాధపడతారేమో, వాళ్ళు ఇప్పుడు మనతో కలిసే ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడన్న సంగతి 1 year ముందుగానే 2018లోనే ఫిక్స్ అయిందండి. 2018లోనే ఫిక్స్ అయింది. 2018లోనే చాలా మందికి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా మందిని పక్కన పెట్టుకొని మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, ఎవరెవరు ఏం చేసుకోవాలి, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థలో ఏం చేయాలో కూడా. ఎందుకంటే నేను న్యాయ వ్యవస్థకి చెందినవాడిని కాబట్టి అది నా వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఐ విట్నెస్ గా కూడా చెప్తున్నాను. ఒక్క జీపీ అన్నాడండి, ఒక్క మాట మాకు అన్న చెప్పాడు, జగనన్న చెప్పాడు, నువ్వు చిన్న చిల్లర పనులు మాత్రం చేయొద్దు, నీకు కావాల్సింది ఒక్కటి చేసుకో, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఒక్కటి చేసుకో, 100 కోట్లు మీద వచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసుకో, నేను చేసి పెడతా, నువ్వు పార్టీ కోసం పనిచేయి అంటూ ఒక జీపీకి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా ఆ జీపీ నాతో స్వయంగా షేర్ చేసుకొని ఈ రోజు ఆయన ఆస్తి సుమారుగా 500 కోట్లు. ఒక సామాన్యమైన ఒక జీపీ ఆస్తి 500 కోట్లు. ఏం చెప్తారండి పవన్ గారు? ఎలా? నేను అంటున్నది ఏంటంటే ఏమీ లేవు, ప్రస్తుతం ఎంక్వైరీలు కావచ్చు అట్లాంటివి ఏమీ లేవు, ఆయనకు సంబంధించి ఏది లేదు, ప్రశాంతంగా ఉన్నారా? ప్రశాంతంగా ఇప్పుడు ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏమైందంటే